ఉల్లిగడ్డల బండి. పాత సామాన్లకు ఉల్లిగడ్డ, కొత్త సామాన్లకు ఉల్లిగడ్డ ఇస్తామంటే ఉల్లిగడ్డ. ముందుగా అందరికీ వింటర్ శుభాకాంక్షలు. అదే చలికాలం కదా. ఈరోజు మనం ఒక సెన్సేషనల్ ఉమెన్ మిస్టర్ రాజావా 100 బట్ నాట్ అవుట్ తోటి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లనే ముందుగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ఒకసారి చూడండి. వ్యూస్ లేక సబ్స్క్రైబర్స్ లేక మన ఛానల్ బాగా అల్లాడిపోతుంది. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదే చేతుట్ లైక్ చేయండి, వీలైతే వాళ్ళకన్నా షేర్ చేయండి. ముందుగా మనం ముందు కూర్చున్న రాజావ గారికి నమస్కారం. అవు బిడ్డ, మొన్ననే కారం అయిపోయింది, మళ్ళా తీసుకురావాలి. అది కారం ఉప్పు కాదు తల్లి, నమస్కారం అంటే నీకు దండం పెడతాను నేను. దండనా బిడ్డ? ఇప్పుడు దండెందుకు, ముసలోడు ఎప్పుడో వాయే. అబ్బో నాయన, ముసలి సౌండ్ ఇంజరీ అనుకుంటా. ఇప్పుడు ఎట్లా మరి? ఏం ట్రాన్స్లేట్ చేస్తాను, నీ ట్రాన్స్లేట్ తగలయ్యా. నమస్కారం బిడ్డ. నమస్తే. అబ్బా తల్లి, బతికిచ్చినావు తల్లి. చెప్పండి రాజాబా, మీరు 100 సెంచరీ చేసి కూడా డబుల్ సెంచరీ వైపు వెళ్తుండ్రు. దీనికి గల రహస్యం ఏంటి అంటారు? ఈ ముసలి నన్ను వెళ్తుంది ఏం చెప్పి. అయ్యా, మొన్ననే మా ఇంటి పక్కన పొల్ల లేసిపోయిందయ్యా. నేను అడిగింది మీ ఊరు రహస్యాలు కాదు తల్లి, నీ రహస్యం ఏంటి అని అడుగుతాను నేను. ఈడేది మళ్ళీ శివులు చెప్తాను. ఓహో అట్లనా బిడ్డ? ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి. ఆ రోజుల్లో ఏది ఉంటే అదే తిందు మేము. అసలు మీకు ఎంత వయసు ఉన్నప్పుడు పెళ్ళి అయ్యింది? అబ్బా నీ సిగ్గు సిక్కాకులామో, ఇది మాత్రం మంచిగానే పడ్డది ముసల్దాని. అది మంచిగానే చెప్పచ్చు కదరా. ఈడొకడు దేనికి రియాక్ట్ అవుతారో దేనికి మ్యూట్లు ఉంటాడో అర్థం కాదు. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తా, దీనికి ఎప్పుడు పని పాడు ఉండదు, ఎప్పుడు ఫోన్ చేసుకున్నాను. హలో, రవాలి చెప్పురా. అంటే నేను నీకు గుర్తున్నానా లేదా అని ఫోన్ చేసిన, ఏం చెప్తాను? నిన్నెట్లా మర్చిపోతా? ఇంటికి దిష్టి బొమ్మ పెట్టుకున్నట్టు నా ఫోన్ లో వాల్ పేపర్ నీది పెట్టుకున్నా, నేను మర్చిపోతాను. నేను ఇంటర్వ్యూలో ఉన్నా, నేను మళ్ళీ ఫోన్ చేస్తావు. అవునా, సరే బాయ్. సరేనా, ఓకే రైట్. ఎందుకు ఫోన్ చేసిందో ఏమో, దీనికే అర్థం కాదు. సారీ రాజావా, నా పిల్లం ఫోన్ చేసింది, అది పిచ్చిది, అది గట్టిన మాట్లాడు. సరే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి. దొరవనాపేటలో ఉన్నావు, నువ్వు అక్కడ ఉన్నావు, మేము ఇక్కడ ఉన్నాం. కొంచెం ఎక్కువ అయింది అనుకుంటా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే చెప్పండి రాజావా, మీ చిన్నతనం ఎలా గడిచింది మీకు? గట్లనే గడిచింది బిడ్డ. చెప్పేది విను, కొంచెం మంచి అర్థమయ్యేటట్టు చెప్పు తల్లి. ఈడేందుకు ఇక్కడ ఉన్నాడు? ముసల్దాని పోగులు ఇట్లా గుంజుకోవడానికి వచ్చిండ ఏందీడు? ఈడెవర్రా? చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏంది ఒక్కసారి రియాక్షన్ మార్చిండు, ఏదో తేడాగా ఉందేంటి? అబ్బా ఇదారా సంగతి. ఆయన అమ్మాయిని చూస్తే అది సుల్లుగా అర్థం. ఇప్పుడు ఇట్లనే ఉంటారా, పెళ్ళైనాక చేస్తారు అసలు కథ. నోరు మూసుకోరాదరా, మూసినది నోట్లో పోయేటట్టున్నది. మళ్ళీ వాళ్ళ ఫోన్ చేస్తాను, తాపొక్కలు ఫోన్ చేస్తే నేను ఇంటర్వ్యూ చేయాలి. మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒక బాధ, లిఫ్ట్ చేయకపోతే ఒక బాధ. హలో చెప్పు. ఏమండి, ఇంటర్వ్యూ నడుస్తుందా లేదా అని ఫోన్ చేసి. లేదే, మధ్యలో పక్షవాతం వచ్చి ఆగిపోయింది. ఎప్పుడు అన్ని జోకులు చేస్తాడు. అసలు ఇక్కడ ఏం చేస్తారు మీరు? దయ్యం పట్టినట్టు పట్టినలేదు, ఎంతమంది డిస్టర్బ్ చేస్తారా నా ఇంటర్వ్యూ. చెమ్మ చెక్క ఆడతాను, వచ్చి ఆడతావా నువ్వు? చెక్కలు మీరు ఉన్నారు, మరి చెమ్మలేవి? మీ నాన్నమ్మ చదువుకున్నాయి, వచ్చి తీసుకపో. నువ్వు నీ చెత్త డౌట్లు. ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతాను చెల్లి, నువ్వు మధ్యలో రాకు. అసలు నాకు బాగా డౌట్లు ఉన్నాయి, నువ్వు మధ్యలో వచ్చినావు అనుకో నేను అన్ని మర్చిపోతా. నువ్వు కొంచెం అటు పక్కకు. మరి నేను టీవీలో వస్తానా ఇప్పుడు? నువ్వు రావు, మీ నాన్నమ్మ వస్తుంది. మళ్ళా ఫోన్ చేస్తాను వచ్చి. హలో, ఏమండి, సాయంత్రానికి ఏం కూర వేయాలి? నువ్వేదో ఫిక్స్ అయ్యి ఉంటావు కదా, అదే చెయ్యి. మీరు ఏం కూర వేయమంటే అదే కూర. అయితే పప్పు చేయి మరి. పప్ప
నేను పప్పు చెయ్య, చిన్నారికి బెండకాయ కూర అంటేనే ఇష్టం, నేను బెండకాయ చేస్తా. సరే ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మరి నన్ను ఎందుకు అడగడు? నీకేం చేయాలనిపిస్తే అది చేస్తావు, నన్ను అడగకు. నేను ఇంటర్వ్యూ అయ్యా ఏం చేయకు, నన్ను ఎక్కడైనా ప్రశాంతంగా ఉన్నాను. దీన్ని నీళ్లు లేని బైక్ అడగోయాలి. ముసలా పో, నీ పనే మంచిగా ఉన్నది, పోయి పింఛన్ తీసుకుపో. అమ్మగారు మనకు పెంచిన టైం అవుతుంది, పోదామా? పారా